కాబట్టి అది వాళ్ళ మీద వీళ్ళు ఆరోపణ చేశారు. కలెక్టర్ దరఖాస్తు ఇచ్చారు. వీళ్ళు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు, ఇక్కడ ఉన్నారనే దాని మీద ఇప్పుడు మన విషయంలో సంస్థలు వాళ్ళు చేసుకోవాలి. ఛత్తీస్గఢ్ చేస్తే వాళ్ళు ఎవరి నుంచి వచ్చారు, వాళ్ళ తాత ముత్తాతలు ఎవరు ఎక్కడికి వచ్చారని ఒకసారి దశముఖులు ఫైన్ చేయాలి. వారు కూడా ఉన్నారు కాబట్టి ఆ సంస్థలు అవునా కాదని అది మీరు ఒకసారి చెప్తే వాళ్ళకి అర్థం కదా వాళ్ళ భాషలో ఒకసారి చెప్పండి, అందరికీ అర్థం అవుతుంది. ఇది మీరు మీరు అసలు నాకు మిగతా వారది కోటాలి కోటాలి అందరూ పోయిస్తారేమో అది చేశారు. ఈ పోయిస్తారేనే కొత్త పోయిస్తారే ಗೊತ್ತೇನು ಮೀನವ್ರು ಅದೇ నీకు బట్టారు మీనాక మమ్మ పోయిస్తారు మేము ఎందుకంటే ఎగ్గిస్తావు అయ్యి ఆగటావు రాగటావు పోతుంది ಹಿಂಗೆ 2005 ಅವ್ರು ಹೋಯ್ತೋರಯ್ಯೋ ಗೊತ್ತೇರು ಈಗ కులం సర్టిఫికేట్ తీసి మళ్ళా ఓడి భూమి పట్టా పొందుతారు ఇంజరు ఈ కలెక్టర్ వాడుతారు వాళ్ళు ఇది రేషన్ కార్డు మీద కుర్చీలే కుర్చీలే ఇవరండి మీరు కుర్చీ కూడా ఇంకా వీటికంటే ముందే తీస్తాను నాకు ఇవ్వయ్యో ఇంకా పాతావు వీటికంటే పాతావు రేషన్ కార్డు కులం సర్టిఫికేట్ ఉన్నాయి కదా మొదట్లో తీసుకున్నాం కులం సర్టిఫికెట్లు క్యాస్ట్ సర్టిఫికెట్ ఎస్టీకే సర్టిఫికెట్ తీసుకున్నాం అప్పుడు లేదు అక్కడ లేదా ఇప్పుడు అక్కడ కూడా ఇంత కాదు లేదు అక్కడ మీకు తెలుగు వస్తుందా తెలుగు వచ్చు అందరూ వచ్చా ఓకే సర్టిఫికెట్లు ఎప్పుడు ఇచ్చారు కులం సర్టిఫికెట్ మీరు గుర్తిపోయాలి కదా మీరు గుర్తిపోయాలి కదా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చారు మీరు కోయాలని చెప్పుకోవడానికి మీ తాత ముత్తాతలు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడున్నారు ఛత్తీస్గఢ్లో ఉన్నారు కదా అది ముత్తాతలు మనం ఇక సరినే కాదు చెల్ల నుంచి చెత్త అక్కడ బోర్డర్ నుంచి వచ్చిన వాళ్ళే కదా చెత్త ఛత్తీస్గఢ్ బోర్డరే కదా మీదంతా
కుంట అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, కుంట కాదు, ఇది కుంట కావచ్చు, మిగతా వాళ్ళది కుంట అటు నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు కుంట నుంచి వచ్చిన కదా ఉన్నారు మీ దాంట్లో లిస్టు ఒకసారి లిస్ట్ పేరు వాళ్ళు ఎవరో చెప్తాను పేరు చదువుతామా సరే ఆ పేరు పాయం భీమయ్య ఉన్నారా? పాయం భీమయ్య వాళ్ళ భార్య ఉన్నా కానీ చెప్పండి. కోసయ్య తండ్రి పేరు మిడియం నిర్మల భీమయ్య. మీరు ఎప్పుడు తీసుకున్నారు కొన్న సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్? ఏ సంవత్సరం, ఏ గ్రూప్ ఏది? రేషన్ కార్డు వస్తాయా? రేషన్ కార్డు తప్పలేదు, రేషన్ కార్డు ఇవ్వచ్చు. రేషన్ కార్డు ఎంత ఇస్తాం? కోడి భూమి కాదు కోడి భూమి పట్టాలి పాస్బుక్ ఇచ్చారా? ఏది తీసుకురావాలి కదా, కోడి భూమి పట్టా కావాలి. ఎప్పుడు ఇచ్చారా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? కేసీఆర్ ఇచ్చింది కదా. మరి ఈ పట్టా మీకు 20 సర్టిఫికేట్ 21లో వస్తే 2018లో మీకు కోడి భూమి ఎట్లా వచ్చింది? మీ సర్టిఫికేట్ అన్నీ 2021లో ఉన్నాయా? ఓకేనా? మీకు 18లో పట్టా ఎట్లా వచ్చింది? కోడి భూమి పట్టా అర్థం కాదబ్బా, క్యాస్ట్ అందరికి 2021లో వచ్చింది. కోడి భూమి 2018లో వచ్చింది. చేస్తారు కదా సార్, అర్థం కదా? లాస్ట్ ఇయర్ ఇచ్చారు కదా. నేను చెప్పేది నేను మళ్ళీ కోడి పట్టా 2018లో వచ్చింది. 18 తర్వాత 21, 18లోనే కోడి పట్టా వచ్చింది వాళ్ళకి, 21లో సబ్సిడీ వచ్చింది. అది పట్టా కోడి భూమి ఎట్లా ఇచ్చారు? మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లై ఇస్తేనే కదా, ప్రూఫ్ పెడితేనే కదా మీరు ఎస్టీ అని నిర్ధారించి మీకు కోడి భూమి ఇచ్చేది. అది పెట్టుకుని నింబర్గా కోడి పట్టా ముందైంది, అంటే క్యాస్ట్ లేకుండా కోడి భూమి ఇచ్చారా? వీళ్ళందరూ ఒకసారి రాలేదు. నేను అడిగే క్వశ్చన్ ఏంటి అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా కోడి భూమి ఇచ్చారా? అంటే ఇస్తారు కదా సార్, ఇప్పుడు అన్ని ప్రూఫ్ కాకుండా వాళ్ళు కొన్ని ప్రూఫ్ ప్రకారం ఇచ్చారు. ఏ ప్రూఫ్ ప్రకారం ఇచ్చారు? ఎంఆర్ఓ గారు ప్రూఫ్ ఇవ్వాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రూఫ్ అండి, వేరే ప్రూఫ్ ఏమి ఉండదు. క్యాస్ట్ లేకుండా అయితే ఎవరైనా అదే ఇప్పుడు ఎవరికి నేను చెప్తే నాకు సార్ 2023లోనే అందరికి పట్టాలు వచ్చి అంతకుముందు ఉన్నాయా? అడవి హక్కు పత్రాలు ఉన్నాయా మీ దగ్గర? ఇవ్వలేదమ్మా. జిరాక్స్ తెచ్చారా? అవి తీసుకురాకండి, మీ ఇంట్లో ఉంటాయి కదా. పత్రాలు తీసుకురండి, కోడి పట్ట, భూమి పట్ట ఒకటే న్యాయం చేయాలంటే మీరు పత్రాలు ఇస్తే మీకు ఎంతవరకు న్యాయం చేయాలో చూస్తాం, న్యాయం చేస్తాం. ఇప్పుడు వారు ఏం చెప్తున్నారంటే తప్పుగా తీసుకున్నారనే ఆరోపణలో కలెక్టర్ గారికి పెట్టారు, సీఎం గారికి అందరూ పెట్టారు. వాళ్ళ దరఖాస్తు మీదనే మిమ్మల్ని ఎంక్వైరీ చేస్తున్నాం. ఉన్న పుస్తకాలు క్యాన్సిల్ చేస్తామని చెప్పట్లేదు. మీ మీ పాస్ పుస్తకాలు క్యాన్సిల్ చేయము. నేను చెప్పేదండి, మీ ఇప్పటికిప్పుడు ఓవర్ ద నైట్ రేపొద్దునే కాగానే పట్టాలు క్యాన్సిల్ చేయము, మీ పొడి భూములు క్యాన్సిల్ చేయము. ఇది చేయాలంటే దీనికి చాలా పెద్ద కథ ఉంటుంది. సీఎం దాకా పోవాలి, సీఎం గారు దాకా పోయి అప్పుడు అయిన తర్వాత క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు అసలు ఏంటి అనేది తెలుసుకోవడం కోసం మాత్రమే వచ్చాము మేము క్యాన్సిల్ చేయము. అది ఏం జరుగుతుంది ఏంటనేది ఇన్ఫర్మేషన్ కావాలంటే. మీరు 2021, 22, 23లో సర్టిఫికేట్ తీసుకున్నారు, ఓకే. మీరు ఎట్లా తీసుకున్నారు? మీ ఇస్తేనే తీసుకున్నారు, మీ అందరూ మీరు తీసుకోలేదు, అది ఓకే. ఆ పొడి భూములు కూడా మీరు చెప్పేది 2018లో పొడి భూమి వచ్చింది అన్నారు. సర్టిఫికేట్ 21లో వచ్చింది, పొడి భూమి 2018లో వచ్చింది. అది ఎట్లా ఇచ్చారో దానికోసం ఎంక్వైరీ కోసం వచ్చాము. అంతేగాని మీ సర్టిఫికేట్లు క్యాన్సిల్ చేయము, మీ పొడి భూములు క్యాన్సిల్ చేయము, ఏది క్యాన్సిల్ చేయము. అది చేయాల్సిన బాధ్యత అధికారం నాకు లేదు. నేను ఓన్లీ ఎంక్వైరీ చేసి పంపించడం వరకు మాత్రమే. ఆ ఎంక్వైరీ కూడా నా సొంతంగా రాలేదు. వారు కలెక్టర్ గారికి దరఖాస్తు పెడితే మీరు దరఖాస్తు మీద దరఖాస్తు ఇవ్వండి. మీరు ఇచ్చిన దరఖాస్తు మీద మీరు దరఖాస్తు ఇచ్చారు. ఈ దరఖాస్తు మీద నా కలెక్టర్ గారు పంపించారు. కలెక్టర్ గారు పంపిస్తూ ఈ పేర్లను రాసి పంపించారు. ఎన్ని పేర్లు? 25 పేర్లు రాసి పంపించారు. 25 మందికి సర్టిఫికేట్ తీసుకున్నారు. ఈ దరఖాస్తు బేస్ మీదనే వచ్చారు. నా సొంత ఇంట్రెస్ట్ లేదు, నా సొంత ఇది లేదు, మా గవర్నమెంట్ అది ఇది లేదు. ఆ తప్పుగా జరిగింది కాబట్టి తప్పును సరిదిద్దడం కోసం వచ్చాము. ఒక తప్పు ఉంటే తప్పు ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగిందని తెలుసుకుంటాం.
అంటే ఏదో మేము ఆప్షన్ చేస్తే మా భూములు క్యాన్సిల్ అవుతాయి, మా పట్టాలు క్యాన్సిల్ అవుతాయి, మా పిల్లల భవిష్యత్తు అట్లా ఏమీ లేదు. అట్లా ఏమీ చేయకు. మీరు ఉన్నది ఉన్నట్టు వాస్తవంగా చెప్పండి. వారు కూడా తెలుస్తుంది. వారు మీరు కాదు అని నిరూపించడానికి వారు ఇచ్చారు, మనకి ఇచ్చారు. వారు దరఖాస్తు ఇచ్చారు కాబట్టి అంతేనండి. మీరు కాదు అంటున్నారు. మీరు కాదు అన్నందుకు మీరు కూడా ప్రూఫ్స్ కలపండి. అలా చెప్పా ఆర్ట్ జోలికి కూడా పోలేదు సార్. మరి ఎందుకు అర్థం పెట్టారు వీళ్ళు మరి ఆడ గొడవ లేదు, ఏం లేదు. ఆడు మాకు ఎందుకు ఇప్పుడు మీ మీద గొడవ ఉందని చెప్పట్లేదు. వారు ఒకటే మీ మీద గొడవ ఉందని చెప్పట్లేదు. వారు ఇక్కడ హక్కుదారులు కాదు, వాళ్ళకి ఎలా ఇచ్చారు అని అడుగుతున్నారు తప్ప మీ మీద గొడవ లేకపోతే మీ మీద ఇదేమి కక్షతో అడగట్లేదు. వాళ్ళు పెట్టలేదు. వాళ్ళ ఒక్కరి గురించి మాట్లాడలేదు. రాష్ట్రం మొత్తంలో ఎక్కడ ఇవ్వకుండా ఇంకా గుండాల మండలంలోని ఎట్లా ఇచ్చారని అడుగుతున్నారు. అది నన్ను మిమ్మల్ని అడగలేదు, కలెక్టర్ గారిని అడుగుతున్నారు. వాళ్ళు కలెక్టర్ గారిని అడిగేది అది ఎట్లా ఇచ్చారు అని. ఇప్పుడు దాన్ని ఎంక్వైరీ చేసి మేము ఇప్పుడు మీ పొడుగులు లాక్కోము, మీ సర్టిఫికెట్లు లాక్కోము, ఏమీ చేయము. మళ్ళీ దీంట్లో మీరు ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు, టెన్షన్ పడాల్సిన పని లేదు. మీరు ఉన్నది వాస్తవం చెప్పండి. ఇప్పుడు మీరున్నారు అనుకోండి, మీరు గుత్తికోయ కాదు అంటున్నారు. మీరు గుత్తికోయ కాదు అంటే మీ నాన్న ఎక్కడి నుంచి వచ్చారు, మీ తాత ఎక్కడి నుంచి వచ్చారు, మీ తాత ఎవరు, మీ నాన్న ఎవరు, మీరు అసలు వంశస్థులు ఎక్కడి నుంచి వచ్చారు అనేది మీరు రేపు ఆఫీస్కి వచ్చేసి మీరంతా మాకు మీ తాత ముత్తాతల నుంచి పెడిగి అంటే దాన్ని ఏమంటారు, మీ వంశవృక్షం, మీ వంశవృక్షం ఇవ్వాలి మాకు. వంశవృక్షం ఇస్తే మీరు ఇక్కడ వాళ్ళు అవునా కాదు అనేది దానికోసం ఇక్కడ ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు ఇప్పుడు మన లోకల్ మీరు ఎప్పటి నుంచి ఉన్నారు? ఎంత? 20 ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కోయానా గుత్తికోయానా? మీరు కోయా. ఇప్పుడు మిగతా వాళ్ళంతా గుత్తికోయాలి. ఇప్పుడు మీరు తీసుకున్నారు పొడుగు భూమి. ఇప్పుడు వీళ్ళు కోయా అంటారు, గుత్తికోయ అంటారు. కోయా ఎట్లా చెప్తారు మీరు కోయా అని? కొన్ని 100 సంవత్సరాలు మొత్తం మా లోకల్ ఇక్కడే ఏవి ఇక్కడ నలుగురే అదే అడిగానండి. మీరు కోయా అంటున్నారు, వీళ్ళు కోయా కాదా? కోయ అండి ఇది కోయండి. కాబట్టి వాళ్ళకి భాష వస్తుంది, మాకు భాష రాదు. అంతే సార్. మేము కోయా ఛత్తీస్గఢ్ నుంచి వచ్చాము, కోయాలు కాదు అంటాం మేము. మీరు దాన్ని ఎట్లా నిరూపిస్తారు? మేము కోయాలు కాదు, ఛత్తీస్గఢ్ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కోయ కాదు అనేది మేము అన్ని మన ఇంటి కదా ఉంటాయి. ఇంటి పేరుని బట్టి క్యాస్ట్ చెప్పలేము. క్యాస్ట్ కి సంబంధించి సార్ ఒకటి సార్, క్యాస్ట్ కి సంబంధించినటువంటిది అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారిస్తేనే పలానా జాతిలో కలపాలి. ఇప్పుడు 33 తెగలు ఉన్నాయి, 31 తెగలు ఉన్నది ఎస్టీ అనేటటువంటిది. అట్లా ఎరకాల యానాదగా ఇట్లాంటివి ఉన్నాయి. అట్లాంటి దాన్ని మేము నిర్ధారించలేము. కోయన్ అంటే మా సంప్రదాయం సంస్కృతి ప్రకారం ఏందని అంటే మిగతా కమ్మరి కుమ్మరి వడ్రంగి ఇట్లాంటి వాళ్ళు అయితేనే అదర్ క్యాస్ట్ మిగతా మా ఇంటి పేర్లతో ఉన్నటువంటి వాళ్ళని మేము కోయలే అనుకుంటాం. పూర్తిగా నిర్ధారించి ఎస్టీ అనడానికి మా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు, మేము దాన్ని నిర్ధారించలేము. అది రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వము ఛత్తీస్గఢ్ నుంచి ఎవరైతే వలస వచ్చారో వీళ్ళు ఛత్తీస్గఢ్లో ఉంటే వీళ్ళు కోయా ఎస్టీ 100% ఛత్తీస్గఢ్. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించింది కొన్ని కులాలు మాత్రం నిర్ధారించింది. ఆ కులాలు వాళ్ళు బయట నుంచి ఇప్పుడు కొత్త మన ఇల్లందు ఉంది, ఇల్లందులో చాలా కులాలు వస్తాయి. అక్కడ వాళ్ళు ఎస్సీ, కానీ మన సరే అక్కడ ఓసీ, మన దగ్గర వచ్చి ఎస్సీ అవుతారు. వాళ్ళు అదే మన రాష్ట్రానికి ఒక తెగల్లో చాలా మంది అక్కడ ఓసీ ఉంటారు, కానీ మన దగ్గర ఎస్సీ ఎస్టీ అవుతారు. కానీ అక్కడ ఎస్సీ ఎస్టీ ఉన్న మన దగ్గర వస్తే ఓసీ అవుతారు. అట్లా వీళ్ళు గుత్తికోయాస్ అనేది మన రాష్ట్రంలో మన గెజిట్ ప్రకారం, మన తెలంగాణ గెజిట్ ప్రకారం గుత్తికోయ ఛత్తీస్గఢ్ నుంచి మైగ్రేట్ ఎవరైతే అవుతారో వాళ్ళు ఓసీ కింద ట్రీట్ చేస్తాం మనము. గుత్తికోయ ఎస్టీ కాదు. ఇప్పుడు మీరు ఏమన్నా అంటే వీళ్ళు గుత్తికోయ కాదు కోయా అంటారు. ఇప్పుడు గుత్తికోయాకి ఆచార వ్యవహారాలు ఏముంటాయి అనేది నాకు ఐడియా ఉంది. మీరు కోయా వాళ్ళు ఆచార వ్యవహారాలు ఏముంటాయి అనేది వీళ్ళు పాటించి ఉండాలి. వీరున్నారు, వీరి తాత, వీరి నాన్న, వీరి తాత, వారి తాత, ముత్తాత, అట్లా వంశవృక్షం ఉంటుంది కదా. ఆ వంశవృక్షం నుంచి ఇప్పుడు ఎవరైతే 23 మంది ఉన్నారో వీళ్ళ వంశవృక్షాలు అన్నీ మాకు ఇస్తే అవునా కాదని నిర్ధారించి ఒక సమగ్ర రిపోర్ట్ ఇస్తాం. కాదనుకోండి ముందు సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తాం, ఆ తర్వాత పొడుగుని క్యాన్సిల్ చేస్తాం.
అంటే ఇప్పుడు చేయను, నేను ప్రపోజల్ పంపిస్తాను. పై అధికారులు పంపిస్తాను. ఈ పై అధికారులు కూడా ఇది ఓవర్ ద నైట్ కాదు, దీనికి ఒక కమిటీ ఉంటుంది, 3 men కమిటీ ఉంటుంది. 3 men కమిటీ ఉంటుంది, దాంట్లో వేస్తారు, ఆ కమిటీలో అవుతుంది. అప్పుడు వీళ్ళని పిలుస్తారు, తర్వాత ఇది ట్రైబల్ కమిషన్ పోతుంది. కలెక్టర్ క్యాన్సిల్ చేసినప్పుడు వీళ్ళు ట్రైబల్ కమిషన్ పోతుంది. ట్రైబల్ కమిషన్లో అప్పుడు ఫైనల్ అవుతుంది, అప్పుడు నిర్ధారించుకోవచ్చు కోయ అవునా కాదని. కానీ అప్పటి వరకు మాత్రం వీళ్ళు హోల్డ్లోనే ఉంటారు. దాన్ని వీళ్ళు అవును అని చెప్పడానికి మాకు ప్రూఫ్స్ కావాలి. వీళ్ళు నిర్ధారించుకున్నారు అనుకోండి, వీళ్ళు తెచ్చారు, వీళ్ళ తాత, వీళ్ళ నాన్న, ఇతను నాన్న, ఇతను తాత, ఇతను ముత్తాత, మేము ఛత్తీస్గఢ్ నుంచి రాలేదు, మేము వంశ ప్రాంతం ఇక్కడ నుంచి చెప్పడానికి అట్లే ఉన్నాయా మరి లేనప్పుడు మీరు ఛత్తీస్గఢే కదా. ప్లస్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఏదైతే విలేజ్ ఉందో బాటానగర్, ఇది ఎక్కడ హ్యాబిటేషన్ ఎక్కడ రిజిస్టర్ లేదు. మా రెవెన్యూ ప్రకారం ఈ బాటానగర్ ఎక్కడ నామినేటెడ్ కాదు, నామినేటెడ్ విలేజ్ కాదు. వీళ్ళేదో వచ్చారు, గుడిసెలు వేసుకున్నారు, ఉంటారు. ఈ రోజు వరకు కూడా దీన్ని నామినేటెడ్ కాదు. కాకపోతే వాళ్ళు మంచి ధర కోసం కరెంట్ ఇచ్చారు, ఒక స్కూల్ కట్టడం, ప్రైమరీ స్కూల్ కట్టడం, స్కూల్ ఇవ్వటం, కరెంట్ ఇవ్వటం, బోర్ ఇవ్వటం, అది మానవతా దృక్పథంతో బేసిక్ ఎమ్యూనిటీస్ ఇవ్వాలి. వాళ్ళు ఎక్కడున్నా మనిషి బతకడం కోసం ఇవ్వాలి. కాబట్టి అది ఇచ్చినంత మాత్రాన వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వాలని లేదు. అది అంతకుముందు ఆఫీసర్లు తెలిసి ఇచ్చారా, తెలియక ఇచ్చారా, అది ఎట్లా జరిగింది ఏంటనేది వేరు. ఆ తప్పు ఎవరితోనే మానవ తప్పుతాం కాబట్టి ఎవరితోనే తప్పు జరుగుతుంది. ఆ తప్పు జరిగిందని సరి చేసుకోవడం ఇప్పుడు మన ఉద్దేశం. సర్పంచ్ గారు, ఇప్పుడు మీరు ప్రథమ పౌరులుగా మండల విలేజ్కి మీరు బాధ్యత. ఇప్పుడు వీళ్ళకి సర్టిఫికేట్లు, పొడుగుములు ఉండాలి అంటే వాళ్ళు పూర్తిగా ఇన్ఫర్మేషన్తో మీరు సబ్మిట్ చేస్తే సర్టిఫికేట్లు ఉంటాయి, పొడుగుములు ఉంటాయి. లేదు అంటే క్యాన్సిలేషన్ ప్రపోజల్. అది మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా కలెక్ట్ చేస్తారు, ఏం చేస్తారు, 2 రోజుల్లో మేము కోయ అనేది మీరు ప్రూవ్ కోయ అనేది మీరు అది యాజ్ సర్పంచ్గా మీరు బాధ్యత. ఎందుకంటే మీరు కోయ నుంచి ఉన్నారు కాబట్టి కోయ వాళ్ళ ఇంటి ఎట్లా ఉంటారు, వాళ్ళ నాన్నలు ఎవరు ఏంటంటే మీకు ఎంతో ఒక అవగాహన ఉంటుంది. మాకంటే అది అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఇప్పుడు ఇన్నోళ్ళల్లో ఎవరెవరు ఉన్నారు ఒకసారి ఇప్పుడు వాళ్ళని ఇప్పటి నుంచే ఉంటున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు మనం. ఇప్పుడు మీ డిమాండ్ ఏంటంటే చెప్పండి. అదే సార్, ఇప్పటికే లంబాడ తర్వాత కోయ మధ్య గొడవలు జరుగుతున్నాయి. మాకున్నటువంటి జాబులు, రిజర్వేషన్లు అనేక ఇవ్వబోతున్నాయి. మరి లేకపోతే ఇదొక తెగ గవర్నమెంట్ ఏమన్నా ఇస్తే అది పార్లమెంట్ వైడ్ కానీ లేకపోతే అసెంబ్లీ వైడ్ కానీ డైరెక్ట్ చట్టం చేసి అందరికి ఇస్తే ఓకే. చాలామంది ఉన్నారు, మొత్తం మేము తిరిగి చూసింది లోన మాజీ దళకమండలి పనిచేసి అంతకుముందు దళకమండలి. ఇప్పుడు జనశక్తిలో పనిచేసా, సిపిఎస్లో పనిచేసా, ఎన్డీలో కూడా పనిచేసాను సార్. ఎస్టీ కోరం కోరం మొత్తం ఏరియా మొత్తం తిరిగింది, ఎక్కడెక్కడ ఏ గూడాలు. అది కోరం ఉన్నది, కొమరం ఉన్నది, కారం ఉన్నది, రకరకాలు ఉన్నది. కోరం అని చెప్పిన అది దీంట్లో ఎక్కడ కూడా రాలే, ఇక్కడ వచ్చింది. ఇస్తే స్టేట్ వైడ్ చేయాలి, లేదంటే ఇవి కూడా రద్దు చేయాలనే కాన్సెప్ట్ తోటి నేను అందరికీ సంబంధించిన అధికారులందరూ కూడా పెట్టడం. అంటే అంతకుముందు విషయం తెలియదు, ఇవి వచ్చినాయి. అప్పటి నుంచి పోర్లు ఎప్పటి నుంచో నడుపుకొని సాగు చేస్తున్నారు. రీసెంట్లీగా కేసీఆర్ గవర్నమెంట్లో వచ్చిన తర్వాత ఈ సర్టిఫికెట్లు వీళ్ళకి కూడా వచ్చి పట్టాలు వీళ్ళకి కూడా వచ్చినాయి అనేది తెలిసింది మాకు. తెలిసిన తర్వాత రీసెంట్గా నేను ఇది చేయడం అనేది జరిగింది. ఓకే, ఇప్పుడు గవర్నమెంట్ పంపిస్తాము, వీళ్ళకి క్యాన్సిల్ చేసి వచ్చేస్తారు. దాని తర్వాత మనం ఏం చేద్దాం నెక్స్ట్? ఆ భూములు ఏందనేది చట్టం గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది మనకు వీళ్ళని ఏం చేద్దాం, మరి పంపించేద్దాం. నేను పంపించమనేది అంటలేదు. సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్, పోడు భూమి పట్ట, మిగతా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి ఆ జోలికి ఏమీ వెళ్ళలేదు. ఏదైతే క్యాస్ట్ సర్టిఫికెట్ ఉందో, ఏదైతే పోడు భూమి పట్ట ఉందో దానిపైన నేను ఇది ఏమో ఇచ్చారా సర్టిఫికెట్లు, క్యాస్ట్ సర్టిఫికెట్లు ఎవరు
అట్లా ఉంటుంది. ఆయన ఇవ్వలేదు. ఆయన ఇచ్చారు. అన్నీ ఆయన ఇచ్చారు. ఒకసారి ఆ లిస్టు చదివినిపిస్తే వాళ్ళందరికీ అర్థమవుతుంది ఎవరెవరు ఏంటిది అనేది మొత్తం టోటల్గా చదివినిపిస్తే. ఇంకేం కాదు, పేమెంట్ జరిగింది. చదివినిపించండి వాళ్ళు. ఇప్పుడు మీరు సర్వే తీసుకున్నాం బాగానే ఉంది. ఇప్పుడు ఆయన ఎందుకు ఇచ్చాడు ఎట్లా ఇచ్చాడు అనేది గతంలో ఏం జరిగింది నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఆయన ఉద్యోగం కూడా పోతుంది. ఏం చేద్దాం మరి? ఆయన ఉద్యోగం మీరు కాపాడతారా? మీరందరికీ కాపాడతారా? ఆయనతో పాటు ఆర్ఐ ఉంటారు, ఇంకా విలేజ్ దాని కింద ఆఫీసర్ ఉంటారు, అందరూ బాధ్యతలు. పేరు కాదు. పాయం భీమయ్య తండ్రి పోసయ్య, పాయం నందయ్య బుద్ధయ్య, మిడియం నిర్మల భీమయ్య, ఆయం బుద్ధయ్య పీసయ్య, మడకం ఇడిం లాలయ్య, మిడియం రాకేష్ మల్లయ్య, పాయం సమ్మయ్య ఉంగయ్య, మడివి దుర్గయ్య నందు, పాయం నంది జోగయ్య, పాయం జోగయ్య లింగయ్య, పాయం నరేష్ భీమయ్య, పేకే రమేష్ కేసయ్య, పాయం ఎర్రమ్మ భీమయ్య, మడకం లాలయ్య నందయ్య, మడకం జ్యోతి బాలరాజు, కొంజ లక్ష్మి సమ్మయ్య, ఊకే రామ్లాల్ రాజకుమార్, మిడియం రామిల రాకేష్, పాయం ఇడుమయ్య దుర్వయ్య, మాయ రామరాజు భీమయ్య, పాయం ఐతి సమ్మయ్య, కనితి రమేష్ అడమయ్య, పాయం భీమయ్య పాయం జోగయ్య భీమయ్య, పాయం ఇడిమ మసయ్య, కనితి జ్యోతి చుక్కయ్య, ఊకే బలరాం రామరాజు, మిడియం శుక్లాల్ మల్లయ్య. ఇప్పుడు ఈ పేర్లు అందరికీ ఉన్నారని ఉన్నారు కదా. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ పేర్లు ఎవరైతే ఉన్నారో పట్టా ఎవరి పేరుతో వచ్చింది, మీ నాన్న పేరు, మీ నాన్న ఎక్కడి నుంచి చెప్పాడు, మీ తాత ఎక్కడి నుంచి చెప్పాడు, మీ ముత్తాత ఎక్కడి నుంచి చెప్పాడు, అన్నీ క్లియర్గా రాసుకొని సర్పంచ్ గారి ద్వారా తీసుకొని రేపు ఎల్లుండి టైం ఇస్తున్నారు, 2 రోజులు టైం ఇస్తున్నారు. సరే రేపు ఎల్లుంటే మంగళవారం కదా, మంగళవారం గురువారం వరకు ఇస్తున్నారు. శుక్రవారం మీరు అందరూ తీసుకొని ఎవరైతే మీరు ఆధారాలు తీసుకొని వస్తారో ఆధారాలు తీసుకొచ్చిన వాళ్ళే మేము ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకుంటాం. అది కరెక్ట్ ఉంటేనేమో ఉన్నది రాస్తాం, లేకపోతే ఇది తప్పుడుగా ఉంది, తప్పుడు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి తప్పు అని మేము గవర్నమెంట్కి పంపిస్తాం. దీని మీద అయితే చర్య అయితే ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఈ మీరు అనే వాళ్ళ ఇంటికి ఏది ఎవరు పోయా కాదు అంటారు. ఇక్కడ కాదన్నా ఈ మనుషులు ఎవరు 28 మంది పోయా కాదు కాదు. ఇక్కడ నాన్ లోకల్ పోయే కాదు, తెలంగాణ పోయే కాదు, తెలంగాణ ఛత్తీస్గఢ్ పోయా 28 మంది కూడా. వీళ్ళని ఎవరు ఉన్నారు? లేదు సార్, వీళ్ళ వరకు వచ్చాయి. మీరు అందరికీ కోడిభూములు ఉన్నాయా? దీంట్లో ఈ పేర్లు ఉన్న అందరికీ కోడిభూములు ఉన్నాయి. ఎంత ఉంది ఒక్కొక్కరికి? ఇప్పుడు నాకు తెలిసినంత వరకు కోయాలో లంబాడిస్లు ఎట్లుంటారు, కొద్దిగా అబద్ధం చెప్తారు, కానీ కోయాలు అబద్ధం చెప్పారు. కోయాలు అసలు ఎక్కడ అబద్ధం చెప్పరు, అబద్ధం ఉంటారు. మీరు ప్రాణం పోయినా కూడా అబద్ధం చెప్పారు. మరి అట్లాంటప్పుడు అబద్ధం చెప్పి సర్టిఫికేట్ అనేది కోయాలో అబద్ధం చెప్పారు. నేను నమ్ముతాను, ఎందుకంటే కోయాల్సి విషయంలో మీరు అబద్ధం చెప్పరు. మీరు గుర్తి పోయాల్సి కాబట్టి అబద్ధం చెప్పి సర్టిఫికేట్ ఇస్తున్నారు అంటున్నాను. ఈసారి కాదన్నారు, ఈసారి కాదన్నారు. ఇప్పుడు ఈసారి కూడా మీరు ఎట్లా చెప్తారు పోయాను? సార్ బాలరాజ్ గారు ఇక్కడ ఉన్నారు కదా, మీరు ఇక్కడ ఉన్న దగ్గర నుంచి పోయాలి 1.5 year జూలైలో వచ్చాను. అంటే మీకు వెళ్ళి ఛత్తీస్గఢ్ ఉన్నారు కదా, సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, వీళ్ళ స్కూళ్ళలో సర్టిఫికేట్స్ పెట్టారా? సర్టిఫికేట్ ఏం లేదు సార్, ఆ డేట్ ఆఫ్ బర్త్ దొరకక మీకు మేమేం ఆధారం చేయలేకపోతున్నాం. ఆధార్ కార్డే వీళ్ళకి లేవు సార్. ఓకే. మేమే చాలా బాధపడుతున్నాం. అయితే సర్టిఫికేట్ తీసుకురండి చెప్తున్నాము. ఇప్పటికీ
8 మంది ఉన్నారు పిల్లలు. వాళ్ళకి సర్టిఫికేట్స్ లేకనే ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ గారి దగ్గర నుంచి మీరు ఎందుకు చేయట్లేదు? మీరు క్యాస్ట్ దగ్గర ఏం రాస్తున్నారు? ఎస్టీ కోయ రాస్తున్నారా? ఏ రికార్డులో? స్కూల్ రికార్డులో. స్కూల్ రికార్డు ఇంతకుముందు వాళ్ళు రాసిపోయారు సార్. పోయారు రాశారు. ఏది పాత వాళ్ళు మాకంటే ముందు సేమ్ యాక్ట్ నుంచి మేము ఒక 4 మాత్రమే మేము రాయగలిగాము. ఏ బేస్ మీద రాశారు ఎస్టీ కోయ అని? అంటే పాతది వాళ్ళు రాశారు కదా, వాళ్ళ దాంట్లో చూసి మేము రాస్తున్నాం అంతే తప్ప మాకు కూడా ఐడియా లేదు సార్. అంటే పాత నాకు ఇచ్చిన ఇంతకుముందు ఛార్జ్ ఇచ్చారు కదా సార్, వేరే సార్ సత్తులాలు గారు, వారు కోయర్ పెట్టారు, అంజయ్ గారు కోయర్ పెట్టారు, మేము కూడా కోయర్ పెట్టాల్సి వస్తుంది. ఈ మధ్య కాలంలో 2 సర్టిఫికేట్లు కూడా వచ్చాయి, ఇదే సర్టిఫికేట్ మీరు చూసినాయి. వాటిని బేస్ చూసి మేము రాయాల్సి వస్తుంది. అరుణ అనే రీసెంట్గా వచ్చింది సార్, 2వ తరగతి అమ్మాయి, ఆమె సర్టిఫికేట్ తీసుకొచ్చింది, ఇదే సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఎప్పుడు వచ్చింది? మొన్న 3 రోజుల క్రితమే వచ్చింది. ఉన్నారు ఇక్కడ అరుణ వాళ్ళ రాము తాలూకా ఎవరు? రాము ఉంటాడు. మొన్న ఆధార్ కార్డు తీసుకొచ్చావు కదా, నాకు ఇచ్చావు కదా, ఈయన రాము ఉన్నాడు. క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోండి పాపది. మొన్న రీసెంట్లీ అడిగా అది కాదు, డేట్ ఆఫ్ బర్త్. ఇది డేట్ ఆఫ్ బర్త్. ఇది అదే కులం సర్టిఫికేట్. ఇది డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు వాళ్ళ దగ్గర, ఇదే ఉంది. మొన్న వచ్చింది సార్. ఇంటికి పోయినప్పుడు ఫేస్ పడిన ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మొత్తం? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? 35. కరెంట్ ఉంది అందరికి? కరెంట్ లేదు. మరి ఎట్లా ఒకటి రాత్రిపూట ఎట్లా ఉంటారు? మరి ఎట్లా ఎందుకు ఉండాలి? మీరు మంచిగా మంచి దగ్గర పోయి ఉండి అట్లా చేస్తూ కదా ఇట్లా కొద్దిగా ఒక్కలేదు, కరెంట్ కూడా ఇవ్వలేదు. దానికోసం కూడా బంద్ పెడుతున్నాము. కరెంట్ కోసం మాకు కూడా బంద్ ఉండదు. తేలు పాము వస్తున్నాం. కరెంట్ ఇవ్వచ్చు అంటే వాళ్ళు హ్యాపేషన్ అంటే కన్ఫర్మ్ కదండి, హ్యాపేషన్ కింద ఇవ్వలేదు. హ్యాపేషన్ కింద అవుతే మనం ఫెసిలిటీస్ బేసిక్ ఫెసిలిటీస్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాము. ఇప్పుడు మీకు ఏన్పూర్లో ఒక విలేజ్ ఉంది కదా, పుచ్చికోయాలు ఉంటారు, వాళ్ళు చుట్టాలేనా? చుట్టాలు మీ చుట్టాలు ఎక్కడున్నారు? చుట్టాలు మా ఇంకా ఎక్కడ లేవు. అదే మీరు పెళ్ళిళ్ళు ఎక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటారు? పెళ్ళిళ్ళకే ఇక్కడైనా ఏదైనా అమ్మాయి దొరికితే చేసుకుంటారు సార్. అక్కడైతే అక్కడ ఛత్తీస్గఢ్ కూడా చేసుకుంటారు, ఛత్తీస్గఢ్ అమ్మాయి కూడా చేసుకుంటారు. ఇక్కడ దొరికే మన కాడ కూడా దొరికి ఇక్కడ కూడా చేసుకుంటాం. ఎక్కడైనా మన పోయలకి మన పూల ఇప్పుడు మీరు ఎన్నో నెంబర్ మీది? మా జైలు సార్, అందరైతేనా? 3 మా జైలు వాళ్ళ ఇంటి పేరు ఏంటి? ఇంకా పారేడు కట్ట వాళ్ళు ఉన్నారు సార్. ఎన్ని ఇంటి పేర్లు ఎన్ని ఉన్నాయి? పాయం వాళ్ళు ఎక్కువ ఉన్నారు సార్. పాయం మీడియం 3 కట్ట. మీడియం మీడియం కాదు, మీడియం మీడియం 3 కట్ట. ఈ మడకం వల్ల కలుపురాదు 3 కట్ట మీడియం చెప్పినా ఆధారం కావాలి. మీరు ఎన్ని చెప్పినా వింటాను, ఇంకా అర్ధగంటనే వింటాను, గంటనే వింటాను. నాకు ఆధారాలు లేకపోతే ఇప్పుడు 2 రోజులు టైం ఇస్తాను. లిస్ట్ ఉంది కదా, లిస్ట్ ఒకే ఇంటి వాళ్ళు అయితే ఇప్పుడు దాన్ని పెట్టగలుగుతుంది. 25 మంది దీని ప్రకారం మనం ప్రపోజల్ సాల్వ్ చేయాలి. ఐడియా ఉంది కదండి. మీరేం కోరుకున్నారు వీటి నుంచి? సార్ ఇంతకుముందు చెప్పాం మళ్ళీ అందరూ ఉంటారు కదా, సార్. చెప్పారు, మళ్ళీ అందరూ ఒకసారి ఉంటారు కదా. మీ ఒకటే సార్, అవి ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి గుత్తి కోయ అయితే అవుతున్నదో అది ఇక్కడ పొందినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ పూడు భూమి కానీ ఫేకు, అధికారులకు తెలియకనో అవగాహన లేకనో సంథింగ్ విడుదల చేశారు. దాన్ని రద్దు చేయండి అనేది మీ కోరిక. మా కోరిక. సో ఉన్నారు కదా,
మీరు తప్పుగా వచ్చారు కాబట్టి వాటి మీద కోపం లేదు, మీ మీద ఏమీ లేదు. మా హక్కుని లాక్కున్నారు వాళ్ళు కూడా. మేమే పోయేవాళ్ళం, మేమే వెనకబడ్డ వాళ్ళము, మాకే సరిగా జీవనోపాధి లేక, మాకు కుటుంబం లేక మేము ఇబ్బంది పడుతుంటే మళ్ళీ బయట వాళ్ళు వచ్చేసి మేము తినే అన్నాన్ని లాక్కుంటాం. నేను కూడా పోయాని ఆ మూలన పచ్చ రేకులు రాదేసి ఇల్లు, ఆ రోడ్డు పక్కన పచ్చ రేకులు ఉన్నాయి ఇల్లు, చార్మినార్ రేకులు మీది ఓకే. వారు అనేది అంతే తప్ప మీ మీద కోపం ఏమీ లేదు. అది మాకే లేక మేము కోయాల్సి ఉండాలి వెనకబడడం అన్నాం. దాంట్లో మేము కోయాల్సి ఇంకా వెనకబడి ఉన్నాం. మేమే సరిగ్గా ఇది లేకుండా ఉంటే మళ్ళీ మా దగ్గర మళ్ళీ వాళ్ళు లాక్కొని ఏం చేస్తుంటే మాకున్నంతా లాక్కున్నారనేది వారి ఇది. ఎప్పటివరకు ప్రూవ్ చేస్తుంటారు. ఆ బాధ్యత మీ మీద నష్టపడ్డది కాబట్టి సరి చేసుకోవాల్సిన బాధ్యత మీదేనే. మీరు సరి చేసుకుంటే అన్ని ఆధారాలు తీసుకొస్తే మీ సర్టిఫికెట్లు ఉంటాయి. తర్వాత మీ పిల్లలకి కూడా సర్టిఫికెట్. నేను వచ్చిన తర్వాత అయితే నేను మీ బాటా నగర్కి ఒక సర్టిఫికెట్ వెళ్ళింది 6-7 వచ్చింది. 6-7 వచ్చి క్యాన్సిల్ చేశాను. ఎందుకు ఇవ్వలేదంటే ఈ విషయం నాకు ఆల్రెడీ నాకు అంత ముందే నోటీస్లో ఉంది. బాటా నుంచి అక్కడి నుంచి వచ్చినా కూడా నేను ఇవ్వట్లేదు, ఇంతకుముందు కూడా ఇవ్వను. ఇది ఎందుకు ఇచ్చారు ఏమి ఇచ్చారో నాకు తెలియదు. కాబట్టి ఇది ప్రూఫ్ చేసుకోండి. ఇది కరెక్ట్ అవుతే మీకు సర్టిఫికెట్లు ఇస్తాను, ఇవి ఇస్తాను, మళ్ళీ తర్వాత మీ పిల్లలు చదువుకోవడం కూడా ఇస్తాను ప్రూవ్ అవుతాయి. కాకపోతే ఈ సర్టిఫికెట్లు పోతాయి, భూములు పోతాయి. ఇది మీరు కాపాడుకోవాలంటే మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీకు. ఇప్పుడు మొత్తం మీ మీద పడ్డారు కాబట్టి అది కాదని నేను తీసుకోవాల్సింది. ఇప్పుడు మీ పెద్దలు ఎవరు మీద అంటే మీరే పెద్ద అంటే ఈ గుంపుకి మీదే బాధ్యత. మీ పేరు ఓకే. గుంపు లేకుండా మీరే బాధ్యత. వీళ్ళందరి దగ్గరికి కలిసి సర్పంచ్ దగ్గరికి వస్తుంది. సర్పంచ్ గారు మొత్తం చేస్తారు, ఒక కాగితం మీద రాస్తారు. అంతా అయిన తర్వాత సర్పంచ్ గారు, తర్వాత ఊళ్ళో పెద్ద మనిషి ఒకరు ఇద్దరు చేసుకొని మళ్ళీ కావాలంటే మా అరయ్య గారు వస్తారు, జిపి గారు వస్తారు, మా సెక్షన్ స్టాఫ్ వస్తారు, అందరు కూర్చొని రాస్తారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళ మీది ఒక పార్ట్ మళ్ళీ వాళ్ళ స్టేట్మెంట్ కూడా తీసుకుంటాం. వాళ్ళ స్టేట్మెంట్ ఏంది, వాళ్ళు కాదు అన్నారు కాబట్టి ఎందుకు కాదు ఎట్లా కాదు అనేది వాళ్ళకు నలుగురు పెద్ద మనుషులు తీసుకొస్తారు. వాళ్ళది రాస్తాం, మీది రాస్తాం. రెండు రాసి గవర్నమెంట్ పంపిస్తాం, కలెక్టర్ పంపిస్తాం. కలెక్టర్ ఇస్తాం. దాంట్లో నా సొంత నిర్ణయం లేదు, వారి సొంత నిర్ణయం లేదు, మా ఎవరి ఇది అని లేదు, గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఇంకా దీంట్లో ఇంకా మీరేమైనా చెప్పుకోవాలనుకున్నారు? నేను పోయినా ఐదు రోజులు నాకు చెప్పండి, టైం చెప్పండి. 5 రోజులు ఎప్పుడు ఇస్తారు? 5 రోజులు. మళ్ళీ ఎప్పుడు వస్తారు? సోమవారం వస్తారా? సోమవారం హాలిడే. ఓకే, సోమవారం వస్తారా? సోమవారం అన్ని కాగితాలు తీసుకొని సర్పంచ్ గారు తీసుకొని సోమవారం పొద్దున్నే 10 వస్తే నేను ముందు చూద్దాం. మరి ఏదైతే వాళ్ళు పెట్టారు వారి మీద ఏమి కోపం చూపించద్దు. వాళ్ళు అదే అంత మీ వాళ్ళే కాబట్టి అంత మీరే కాబట్టి మళ్ళీ ఏదో ఆయన కంప్లైంట్ పెట్టాడు ఆయన మీద కోపం అంత చూపించారు. ఇప్పుడు అంటే మరి కంప్లైంట్ పెట్టాడు తెలియదు కదా మీకు? తెలుసా? తెలియదు. మరి తెలుసు కాబట్టి ఆయన మీద కోపం చూపించదు. ఉండదు. ఏదో మనం మాట్లాడుతుంటే మనుషులు ఉండాలి కదా, గొడ్డు ఉంటారు, పెట్టి ఉంటాయి కదా, నాకు బుద్ధి కోయాల గురించి తెలియదు కానీ కోయాల గురించి అయితే నాకు బాగా కోయాల అబద్ధం చెప్పారు. మన గొంత పోయాదు ఎట్లా ఉంటుంది కొని మనకు పోయాదు మాబద్ద పెడితే మనం దేవుడు కాదు. బుద్ధి కోయాల బుద్ధి ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు? ఏం సార్ అది ఏం చేస్తారు? కోయక మీరు ఏం చేస్తారు? మీ వృత్తి ఏంటి? మా పోయాదు ఏ సార్ ఇప్పుడు ఇక్కడ బట్టి చేపలు ఏం తింటారు? ఏ చేపలు తింటారు? ఏ చేపలు తింటారు? లేదు, కోయాలు ఏం చేపలు తింటారో నాకు తెలుసు. కోయాలు ఏం చేపలు తింటారో నాకు తెలుసు. ఏ జల్ల ఏదో తింటారు నన్ను తెలియట్లేదు. కోయాలు తెలియాలి కదా మరి. తెలియాలి అంతే మన గుర్తులేదు సార్. నన్ను కోయ కాదనుకుంటున్నాను నేను. పోయా సార్ ఇప్పుడు కోయ ఏం తింటారు నాకు తెలుసాయా? కోయ ఏం తింటారు? చుట్టట్టు తాగుతారు కోయ. ఆడండి
తాగుతారా? ఏ చుట్ట తాగుతారు? సార్ ఎట్లా తాగుతారు? కాలింది ఎట్లుంటుంది? అట్ట చుట్టది అట్ట చుట్ట తెలుసా? ఎట్లా తాగుతారు అట్ట చుట్ట? ఎట్లా తాగుతారు? ఎట్లా తాగుతారు అట్ట చుట్టది? కాలేజీ లోపల ఉంటుంది, మిగతా బయట ఉంటుంది. నువ్వు కరెక్ట్ పోయా, నిజంగా పోయాకి ఏం తెలుసుంటాయి. ఇప్పుడు అసలు ఏం చేపలు తిన్నారో చెప్పలేదు. అడ్డ ఏ చేపలు అన్ని చేపలు తెలియదు కదా నువ్వు పోయా కాదు. అది కొంతమంది ఇంత కొడుకు తాగుతుంటారు. కోయలు ఏం జంతువులు తింటారు? ఏమేమి జంతువులు తింటారు? అంటే పిల్లులు కోతులు అవి ఉంటాయి కదా, ఏమేమి తింటారు? దుప్పి తింటాము, గొర్రె తింటాము, ఉడుము ఉడుము కూడా తింటాం. తింటారు? తినరుగా? తింటాం తింటారు. తింటాం. ఉడుముని ఎక్కడో పట్టుకుంటారా? ఉడుముని ఎట్లా పట్టుకుంటారు? ఎక్కడైనా మన పక్కులైనా పోతే కుక్కలు తీసుకొస్తే దొరుకుతాయి సార్. ఉడుముని కోయాలు చూస్తే వాళ్ళు ఎంత నష్టమైన కడతారు కానీ ఉడుము పట్టుకుంటారు. తెలుసండి కావచ్చు. అందరూ ఏం పట్టుకోవాలి? నిజంగా కోయాలైతే వాళ్ళు మొత్తం ఆస్ట్రేలియా అనుకుంటారు కానీ ఉడుము పట్టుకుంటారు. నిజం పోయాలి సార్. నేను అడిగిన 3-4 క్వశ్చన్లు ఇక్కడ ఏం చేస్తారు? నేను ఎన్ని రాసేటప్పుడు ఎన్ని ఎంక్వైరీ చేసి అన్ని రాస్తాను, నేను పాయింట్ రాస్తాను. కాదు అని చెప్పడానికి నాకు క్వశ్చన్ అడిగాను, అందరి ముందు అడుగుతున్నాను. నేను హాస్పిటల్ అడగట్లేదు, అందుకోసం అందరి ముందు అడుగుతున్నాను. ఇప్పుడు ఏదైతే అడిగానో అయ్యే రాస్తాను పాయింట్. నేను అడిగిన దానికి దేనికి సమాధానం రాలేదని రాస్తాను. ఇంకా ఇంకేం చేస్తారు? పోయారు బాణాలు వేస్తారా? వేరు గుత్తికోయలు వేస్తారా? చెప్పమని చెప్పారు. కోసి పెట్టి ఉంటారా, తోక పెట్టి ఉంటారా? మేమైతే కోయాలి, కోయమని సార్ కోయ కాదంటారు. ఈ ప్రాంతం అడవులంతా మేము తిరిగిందే సార్. ఎక్కడ వచ్చిన కాడ నుంచి వీళ్ళు మా నాయకత్వంలోనే అడవి కూడా నరుక్కున్నారు. మేము తిరిగేట సందర్భంలోనే వాళ్ళు ఏంటిది, మళ్ళీ నేను ఎస్టీ కోయనే. తర్వాత వీళ్ళు వచ్చిన దగ్గర నుంచి ప్రతి పోలీస్ స్టేషన్లో రికార్డు ఉంది, సంతకాలు చేయాలి. ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన దగ్గర నుంచి రికార్డు ఉంది. అప్పుడు ఇప్పుడు నేను ఉదయం ఎస్ఐ గారిని కలవడానికి వెళ్తే ఎస్ఐ గారు లేరు. సమాచార హక్కు చట్టం ప్రకారం వేసి తీసుకున్న తర్వాత మీకు పంపిస్తాను. ప్లస్ వీళ్ళ ఆధార్ కార్డు ఉన్నాయి కదా, వీళ్ళు ఇస్తే నేను పాత ఆధార్ కార్డు ఎక్కడ ఎంక్వైరీ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆధార్ కార్డు ఇక్కడ తీసుకుంటారు, ఎందుకంటే ముందు ఆధార్ కార్డు ఎక్కడ జనరేట్ అయింది, వీళ్ళు నాకు అంతకుముందు అక్కడ తీసుకుంటారు. వీళ్ళ సంబంధించిన ఆధార్ కార్డులు అంటే చూడాలి ఎట్లా మీరు తీసుకుంటారు. తీసుకొని పాత కార్డు ప్రకారం అక్కడ నాకు వస్తే ఆటోమేటిక్ డేటాబేస్ వస్తుంది. ఎందుకంటే వీళ్ళ నెంబర్ కొడితే వీళ్ళ నాన్నలు ఎవరు ఉన్నారు, ఛత్తీస్గఢ్ ఎవరు నుంచి వచ్చారు, అన్నీ వచ్చేసి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఓకే అన్నీ నేను ఒక ప్లేస్ సర్చ్ చేసుకుంటాను. ఓకే ప్లస్ ఇప్పుడు నేను ఏదైతే అడిగానో దాని ప్రకారం మీరు కరెక్ట్ ఆన్సర్ రాలేదు, ఆధారంగా చేసుకొని రాద్దాం. ఇంకా మాధవ్ గారు మీరేం చెప్తారు? సార్ నేను కొత్త సార్ ఇక్కడ కొత్తనే మీకున్న అవగాహన ప్రకారం. నాకున్న అవగాహన ఏం లేదు సార్, నేను ఇక్కడ లోకలే కాసనపల్లి సార్. ఓకే, నేను ఇక్కడ ఈ మధ్య కాలంలో పడిన మీరు జిపిఓ సెక్రటరీ సెక్రటరీ పంచాయత్ సెక్రటరీ. వచ్చి 5 years అవుతుంది.
నేను వర్క్ చేసిన దగ్గర నుంచి ఈ ఆపరేషన్లు ఇదే సమస్య సార్. వీళ్ళు కోయనా గొంతుకోయనా ROFR పట్టాలు ఇచ్చేటప్పుడు కూడా తహసీల్దార్ గారు మీరు ఇచ్చారు ROFR పట్టాలు. ఆ టైంలో మీరు ఎట్లా సర్వే చేసి మీరు ఎట్లా మరి కన్సిడర్ చేశారు? అంటే వీళ్ళకి అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకునేటప్పుడు ఇవి మ్యాండేటరీ అని ఏం లేదు సార్ వీళ్ళకి. అంటే క్యాస్ట్ లేదు సార్. సరే సార్, వీళ్ళకి హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ ఉన్నా ఆధార్ ఉన్నా అవి తీసుకోమన్నారు. ROFR పట్టాల్లో అయితే సార్ వీళ్ళ దగ్గర అన్ని ఎస్టీ కోయ క్యాస్ట్ చెప్పండి, లేదని చెప్పొద్దు మీరు. తహసీల్దార్ గారు వీళ్ళని హోల్డ్లో కూడా పెట్టారు. అంతా మండలం మొత్తం అన్ని జీపీలు వర్క్ అయింది కానీ నా జీపీలో ఈ ఆపరేషన్లో అయిపోయింది సార్ ROFR వర్క్. వీళ్ళ దగ్గర ఉన్న ఒరిజినల్ సర్టిఫికేట్లు అన్నీ తీసుకొని మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ చేశారు. మీకు తప్పలేదు దాంట్లో. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి మీరు చేశారు. క్యాస్ట్ సర్టిఫికేట్ వీళ్ళ అప్లికేషన్లో క్యాస్ట్ సర్టిఫికేట్ చేశారు మీకు? ఉన్నాయి అప్లికేషన్. 2018 మీరు ROFR చేశారు? 22, 23 సార్. ROFR అప్పుడే ఇచ్చారు పట్టాలు. ఒక్కొక్కరికి ఎంత ఇచ్చారు? అందరికీ 5, దానికంటే తక్కువే ఉన్నాయి సార్. 5 తక్కువ ఉన్నాయి. RDO గారికి సబ్మిట్ చేశాం సార్. RDO గారికి కాపీ ఉంది మీ దగ్గర? కాపీ అన్ని స్కాన్ చేశారు కదా, అన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేశారు. వెబ్సైట్లో ఉంటాయి. నేను చేస్తే ROFR పట్టాలు కూడా వచ్చాను. నేను చేసిన బుక్లు అన్నీ సబ్మిట్ చేశాను. అన్నీ చేశారు. అన్ని స్కాన్ కూడా చేశారు. స్కాన్ చేసి సైట్ కూడా అప్లోడ్ చేశారు. ROFR సైట్ కూడా అప్లోడ్ చేశారు. క్యాన్సిల్ అంటే వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు తీసుకొస్తారు. 5 రోజులు టైం ఇస్తున్నాయి. సోమవారం మీరు తీసుకొని వస్తే మీరు ఏమున్నాయో చూస్తాను, పరిశీలిస్తాను. పరిశీలించి కరెక్ట్ ఉంటే రాస్తాను, కరెక్ట్ లేకపోతే క్యాన్సిలేషన్. ఈ లోపల మీరు రాదు అంటే మీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయో మీరు ఇవ్వండి, సపోర్ట్. ఓకే, మీరు ఉత్తమ మోడల్ కాదు, పేపర్ కావాలి. పేపర్ మీద సర్పంచ్ గారికి ఇచ్చి సర్పంచ్ గారికి తీసుకొని వస్తే ఏదన్నా మీ ఊళ్ళో పెద్ద సర్పంచ్ గారి. ఓకే, సర్పంచ్ నేను కూడా సర్పంచ్ గారిని కాదని నేను కూడా ఏం చేయను. మీ వాళ్ళకి అందరికి చెప్పండి. అందరి దగ్గర ఏమున్నాయి ఎన్ని సర్టిఫికేట్ కాబట్టి ఇవన్నీ జిరాక్స్, పొడుపు జిరాక్స్ అన్నీ తీసుకొని రండి. ప్లస్ వంశవృక్షం, ఆధార్ కార్డు తీసుకురా, మెయిన్ ఆధార్ కార్డు, ఈ సర్టిఫికేట్, పొడుపు సర్టిఫికేట్, జిరాక్స్ ఒరిజినల్ వద్దు నాకు. మళ్ళీ ఒరిజినల్ ఇస్తే ఎంఆర్ఓ గారికి ఇచ్చాము క్యాన్సిల్ చేసి అట్లా ఏమొద్దు నాకు. నాకు జిరాక్సే కావాలి. జిరాక్స్ తీసుకురండి. మళ్ళీ నేను సోమవారం మీకోసం వెయిట్ చేస్తాను. సరే సరే. ఇప్పుడు సోమవారం కూడా డేట్ పెట్టిన సార్. ఇప్పుడు సోమవారం కూడా డేట్ పెట్టిన. సోమవారం తీసుకొస్తాను, డేట్ ఇచ్చిన. ఓకే, డేట్ సోమవారం వచ్చారు. మీ లోపల మీరు ఏమంటే మీరు నాకు రిటర్న్ ఇవ్వండి, కన్సల్ట్ చేస్తాం. మీది కన్సల్ట్ చేస్తాం, వాళ్ళది వెరిఫై చేస్తాం. మీరు ఏ ఆధారం ఉన్నా ఇవ్వండి. ఇంకా మీ వైపు ఇంకేమన్నా మాట్లాడతారా? మీరు చెప్పారు కదా, అదే వాళ్ళకు కావాల్సింది అంటే వంశపరంగా ఏదైతే ఉందో ముందుకు కావాలి. 50 సంవత్సరాల క్రితం ఇక్కడ జీవించారా, ఎక్కడ జీవించారా అనేది ప్రూఫ్స్ ఉంటే వాళ్ళ రైట్స్ అవుతుంది. లేదు ఇప్పుడు మా గణేష్ గారు పెట్టారు కాబట్టి మీరు ఏంటిది ఆయన క్వశ్చన్ చేశారు కాబట్టి ఆయనకు ఆధారం ఏంటంటే పోలీస్ స్టేషన్లో రికార్డు పరంగా వీళ్ళు సైన్ చేశారు ప్రతి వారం కానీ 15 రోజులకు ఒకసారి ఆ రికార్డు తన దగ్గర ఉంటుంది. అయితే ఎందుకంటే ఆ రికార్డు 100% వ్యాలిడ్. అది వాళ్ళు కాదు అని చెప్పడానికి అది వ్యాలిడ్. దానికి అసలు ఎందుకంటే అందులో పోలీసుల దగ్గర వీళ్ళు ఎక్కడ తప్పదని చెప్పిన చేసినా అక్కడ మాత్రం నిజం చెప్తారు. అక్కడ నిజం ఉంటుంది కాబట్టి అక్కడ అడ్రస్లు అన్నీ ఉంటాయి. వీళ్ళు ఎక్కువ తీసుకుని ఎవరు నాకు మీరు ఓకేనయ్యా. నీ నెంబర్ నీకే కాల్ చేస్తాం. వీళ్ళందరికీ ఎవరు అర్థం చేయడం ఉండదు. నాకు చేయలేదు సార్. మరి ఎవరికి చేయలేదు.
సిగ్నల్లో ఉండేది చెప్పండి. ఎవరున్నారు? రాంబాబు ఉన్నారు సార్. రాంబాబు ఉంటారు. రాంబాబా? రాంబాబు లోకల్ పెద్ద మనిషి సార్. రాంబాబు పెద్ద మనిషి. రాంబాబు మాడి రాంబాబు. ఎవరు మీరేనా? మాడి రాంబాబు. ఆయన పెద్ద మనిషి. అదే అయినా పటేల్ సార్. మీరేనా పెద్ద మనిషి ఊళ్ళో? వీళ్ళ గుంపుకి. ఇప్పుడు విన్నారు కదా, మీరు విన్నారా ఇప్పుడు? ఎప్పుడు? 5 రోజుల టైం పడుతుంది. సోమవారం. 5 రోజులు సోమవారం అందరితో మాట్లాడి అందరినీ తీసుకొని మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు మీ నాన్న మీ తాత ఎక్కడి నుంచి వచ్చారు అనేది వంశవృక్షం వేసుకొని అన్ని క్లియర్గా తీసుకొని ఆధార్ కార్డు, ఈ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, కోడి భూమి సర్టిఫికేట్ అన్నీ తీసుకొని సోమవారం సర్పంచ్ గారు తీసుకొని రావాలి. వస్తే ఎంక్వైరీ చేస్తాం. ఇప్పుడు మీ నెంబర్ ఇవ్వండి, ఫోన్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీకు ఫోన్ చేస్తాం. ఏదైనా ఉంటే డౌట్ వస్తే ఫోన్ చేయండి. నెంబర్ చెప్పండి. వెనక్కి చూస్తుంది ఫోన్ నెంబర్ వస్తే ఏం చేయాలి నువ్వు? సిగ్నల్ ఉన్నది. నెంబర్ తెలీదా? ఎవరికో చెప్తుంది కదా, ఎవరు తెలీదా? మీరే సార్ సిగ్నల్ మీకు తెలుసమ్మా పంచాయత్ సెక్రటరీ గారు. సెక్రటరీ గారు నెంబర్ లేకుండా ఎట్లుంటుందండి చెప్పండి. నెంబర్ చెప్పరా? వార్డు నెంబర్ ఉంది కదా, 9032228247. 9032228247. మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టే ఉద్దేశంతో రాలేదు, మీరు తప్పుగా అనుకోవద్దు. ఏదున్నా సర్పంచ్ గారిని చెప్పండి. సోమవారం సర్పంచ్ గారిని తీసుకుని రావాలి. మీ ఊరికి ఏదున్నా సర్పంచ్ గారే పని. అది మీరు మాటిస్తే తప్పు కాబట్టి నేను చెప్తున్నాను. ఓకేనా? ఆ రోజు నాకు స్టేట్మెంట్ కూడా కావాలి. ఎవరిని తీసుకొస్తారో పెద్ద మనిషి తీసుకోండి. గణేష్ గారు, ఇది రిపోర్ట్ అయితే పంపిస్తాము. మీరు రోడ్ రిపోర్ట్ ఇవ్వండి. మనం పంపించిన తర్వాత ఏదైనా ఉంటే మరి కలెక్టర్ గారి దగ్గర నేను రాసుకుని రాస్తాను. మీకు అయిన తర్వాత ఏం రాస్తుంది వారికి చెప్తాను, మీకు చెప్తాను. దాని ప్రకారం మీరు ఫాలో క్యాన్సిలేషన్ నా చేతిలో లేదు. కలెక్టర్ గారు కూడా చేయలేరు. కలెక్టర్ గారు కూడా కమిటీ వేయాలి. కమిటీ వేసిన తర్వాత క్యాన్సిల్ చేస్తే మళ్ళీ వీళ్ళు ట్రిబ్యునల్కి వెళ్ళొచ్చు. ట్రిబ్యునల్ కూడా మళ్ళీ ఇన్స్పెక్ట్ చేయొచ్చు. 2 స్టేజ్లు ఉన్నాయి. కలెక్టర్ అయితే ఒక స్టేజ్, ట్రిబ్యునల్ ఒక స్టేజ్. మీరు వన్స్ ట్రిబ్యునల్లో క్యాన్సిల్ అయిందంటే ఇంకెవరు ఇవ్వడం లేదు. సర్టిఫికేట్ పోయిందంటే ఆటోమేటిక్గా పొడి భూమి పోతుంది. ముందు అడిగేది సర్టిఫికేట్ లేదు. అమ్మ అందరికైనా మీరు అందరు గుర్తిపోయారు కాదా?